హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆశా టైలర్. ఇప్పుడైతే డ్రెస్సు మెటీరియల్ టేప్ ఎక్కడ వాడుకోకుండా డ్రెస్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఈ క్లాత్ వచ్చేసి మెటీరియల్ క్లాత్. ఇది ఒక ముందర భాగం వచ్చేసి మనకు డిజైన్ వచ్చింది, వర్క్ వచ్చేసింది. వర్క్ ఉంది కదా, ఇది చూడండి, ఇలాగ వచ్చి ఇదిగోండి ఇలా ఉంది కదా. నేనైతే డబల్ ఫోల్డ్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలా వేసినప్పుడు ఇది మన వైపుకు ఉండాలి, మడతేసినది ఆటు పైకి ఉండాలి. చూడండి, ఆటు పైకి ఉంటుంది కదా, మన వైపుకి ఇలాగ వేసుకోవాలి. ఇలా అనేసుకున్నాం కదా, చూడండి కరెక్ట్గా ఉందే లేదని చెక్ చేసుకోవాలి 1-2 సార్లు. నీట్గా వచ్చేసిందా రాలేదని. ఇప్పుడు వచ్చేసి పై వెనిగి భాగం, ఇది వెనిగి భాగం వచ్చేసి మనకు హ్యాండ్స్కి కూడా రావాలి కనుక ఇందులో ఇలా మనం డ్రెస్సుకి ఎంతైతే పడుతుందో అంతే వేసుకోవాలి. ఇలా చేసుకున్నామనుకో, చెక్ చేసుకున్నామనుకొని మనకు అర్థమైపోతుంది అని ఇలాగ ముడత లెక్క లేకుండా ఇలాగ వేసుకోవాలి. నేనైతే ఐరన్ బాక్స్ వాడట్లేదు, ఇక్కడైతే ఇలా చూసుకుంటున్నాను. చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా వేసుకోవాలి. కింది పాటు ఎలా వేసుకున్నామో మనం పై పాటు కూడా అలాగే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే వేసాను కదా, ఇలాగైతే వేసేయాలి. ఇది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో కదా. ఇలాగా ఇది కింద అయితే లేస్ ఉంది, ముందర పాటు వెనుక పాటు లేస్ లేదు కనుక దానికన్నా కొద్దిగా ఎగస్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్ది డ్రెస్ తీసేసుకొని మనం ఉల్టా వేసుకోవాలి. జాకెట్కి ఉల్టా వేసి ఎలా కట్ చేస్తానో అలాగే డ్రెస్సుకుని ఉల్టా వేసుకోవాలి. ఇది టేప్ ఎక్కడ వాడడం కనుక డ్రెస్సుకుని ఉల్టా వేసుకోవాలి. ఉల్టా వేసుకొని ఇలా పట్టేసుకోవాలి. మనము ఖర్చు దగ్గర ఇలా నీట్గా పట్టేసుకొని ఇలా చూడండి ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా మన వైపుకు ఉండేటట్టు వేసుకోవాలి. చూడండి, సంఖ వైపు బయట పక్కకు పోవాలి, ఇది మన వైపుకు ఉండాలి. చూడండి, ఇప్పుడు వేసుకున్నాం కదా. డ్రెస్సు కన్నా వాళ్ళు పొడుగు పెట్టమని చెప్పిన కానీ పొడుగు లేదు, అందుకనేసి కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. క్లాత్ అయితే కరెక్ట్గా తక్కువ వస్తుంది. ఇది చూడండి ఆడికి వేసేసాను. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా, కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఎలా ఉంది, ఇది ఎక్కడ ఉంది, మనం కరెక్ట్గా ఉందా లేదా అనేసి 1-2 మాటలు చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా చెక్ చేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగా చెక్ చేసుకోవాలంటే అంత నీట్గా డ్రెస్సు నీట్గా వచ్చేస్తుంది. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత ఉంది అనేది, ఖర్చుకి ఎంత ఉంది, ఎలాగో పెట్టాలి అనేది కూడా చెక్ చేసుకోవాలి. నేనైతే మార్క్ ఎక్కడ వేయను, మీకైతే వేసి చూపిస్తాను. ఇక్కడైతే ఇక్కడ కుట్లోకి పోవాలి కదా మనకు మర్చడానికి. ఇదిగోండి మర్చడానికి ఇక్కడ ఉంది, అంత వదిలేసుకొని ఇక్కడ ఇలా వేసుకున్నాను మార్కు. చూడండి, ఇప్పుడు వేసాను కదా మార్కు. ఇప్పుడు మార్క్ వేసిన దగ్గర ఇక్కడ మళ్ళీ చూసుకుందాము. ఇక్కడ నెక్ దగ్గర షోల్డర్ ఎంత ఉంది అనేసి నెక్ దగ్గర చెక్ చేసుకోవాలి. మళ్ళీ మనము నెక్ ఎంత ఉంది అనేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర చెక్ చేసుకోవాలి, సంఖ దగ్గర చెక్ చేసుకోవాలి, డ్రెస్సుకే మొత్తం చెక్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసి సంఖ దగ్గర మార్క్ వేసాను, షోల్డర్ దగ్గర నుంచి. చూడండి, నెక్ దగ్గర ఇలాగే వేసాను, సంఖ దగ్గర ఇలాగే వేసాను. ఇప్పుడైతే మనం చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డ్రెస్సుకి అయితే మనకు అవసరం లేదు, నెక్ దగ్గర పెట్టేసాం కదా. డ్రెస్ అయితే అవసరం లేదు, ఆల్తీ డ్రెస్సు మనమైతే తీసేయచ్చు. ఇది ఇంకా చూడండి, నెక్ దగ్గర మార్క్ అయితే ఇలాగ వేసాను, రౌండ్ వేసాను. ఇది ఎక్కువ లేదు, రౌండ్ ఉంది కనుక నేను మార్క్ వేసిన దాంట్లోనే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నేను ఇది కుట్టడం కూడా ఎలా కుట్టాను అనేది కూడా మీకు నేను వీడియో అయితే చూపిస్తాను. చూడండి, ఇలాగైతే వేసాను కదా. ఇప్పుడైతే నేను కట్ చేసుకున్నాను డ్రెస్. ఈ మార్క్ వేసాను కదా, ఈ మార్కులోనే అయితే కట్ చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు మార్కులోనే కట్ చేసుకుని రావాలనేసి ఇలా చేసుకోవాలి, నీట్గా వస్తుంది మనకు. చూడండి, నేను ఎలా కట్ చేసుకున్నానో, ఎలా మార్క్ వేసుకున్నాను, మీరు ట్రై చేయండి, మీకు డ్రెస్సు ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలాగైతే కట్ చేసుకున్నాం కదా. ఇది అవసరం లేదు, ఇంకా మనకి హ్యాండ్స్ అట్లా వాడుకోవచ్చు. నెక్ దగ్గర వచ్చేసి ముందర వెనక పార్ట్ ఒకటి నేనైతే డ్రెస్ కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ముందర నెక్ కూడా సేమ్ అలాగే తీసుకుంటాను, ఎందుకంటే ముందర డిజైన్ ఉంది కనుక ఎక్స్ట్రా తీసాను. చూడండి, ఇలాగ పెట్టేశాను కదా. ఇప్పుడు ఇది అయిపోయింది. నేనైతే డ్రెస్సుకు షేప్ లేదు కనుక నేనైతే షేప్ తీయలేదు, కానీ కుట్టేటప్పుడు షేపు తీస్తాను. ఎలా తీస్తాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇలాగుంది కదా. ఇదిగోండి, ఇలాగైతే షేప్ వేసుకోవచ్చు. మనం కుట్టేటప్పుడు కటింగ్లో వచ్చే షేప్ రాకపోయినా చూడండి, కుట్టేటప్పుడు ఈ షేప్లో కుట్టేసినామంటే పర్ఫెక్ట్గా డ్రెస్ అయితే మనకు రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు వేసాను కదా. లైనింగ్ ఎలా తీయాలనేది చూపిస్తాను. ఈ లైనింగ్లోనే మనకు పాయింట్ కూడా ఇలాగే కావాలి. ఇది పాయింట్ సేమ్ కలర్ కనుక పాయింట్ కూడా ఇలాగే కావాలి, లైనింగ్లోనే కలిపించేశారు కనుక మనమైతే చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా సేమ్ 4 మడతలు వేసుకొని ఇది మన వైపుకు ఉండేలాగా వేసుకోవాలి. ఇది కూడా ఫోల్డ్ అలాగే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను కదా. ఇప్పుడు ఇది వేస్ట్ క్లాత్ కాకోకుండా మనము ఇలాగే వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు డ్రెస్సు మనం కట్ చేసాం కదా, అది ఇలాగ పెట్టేసేయాలి. ఇలా పెట్టేసుకొని మనమైతే ఇది కిందికి, దీనికన్నా లైనింగ్ పైకి ఉండాలి కనుక కిందికి పెట్టలేదు. డ్రెస్సు క్లాత్ వచ్చేసి ఇది చూడండి, మనం ఎలా కట్ చేసామో అలాగే సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇది ఆ డ్రెస్సు ఎలా కట్ చేశానో అలాగే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేశాను కదా. ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, ఇది కట్ చేసేసాను. ఇది లేదు, అవసరం లేదు క్లాత్, మనకి హ్యాండ్స్కు అట్లా వాడేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో కదా. ఇది కుట్టినాక కూడా మీకు నేను చూపిస్తాను, మళ్ళీ ఒక పరుగుని చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఇది కటింగ్లో బార్డర్ మిగిలేసింది. సరే, ఈ బార్డర్ వేద్దామని అనుకున్నాను హ్యాండ్స్కు.
బాగుంటుందని వేస్తున్నాను. చూడండి ఇక్కడైతే ఇలా వచ్చేసింది. వేస్ట్ కాకోకుండా నేనైతే ఇది బార్డర్ అయితే హ్యాండ్స్కి వేస్తున్నాను. చూడండి ఇలాగ వేసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు ఉన్నాయి అనేసి ఇది ముడతలు ఉంది కదా అని చూసుకుంటున్నాను. ఇది లెవెల్ అయితే కట్ చేసుకోవాలి మనం ఒకసారి. ఇలా కరెక్ట్గా లెవెల్ కట్ చేసుకొని ఇలా చూసుకోవాలి. ఇదైతే హ్యాండ్స్కు మనకు ఫుల్ హ్యాండ్స్ ఉంది. ఆల్తీ డ్రెస్కి అయితే ఫుల్ ఉంది. మామూలుగా అయితే 6 ఇంచ్ పెట్టమన్నారు వీళ్ళు. 6 ఇంచ్ పెట్టమన్నారు. చూడండి ఫుల్ హ్యాండ్స్కి అయితే ఫుల్ ఉంది కనుక 6 ఇంచ్ పెట్టమన్నారు. 6 ఇంచ్ అయితే నేను చూడండి 6 ఇంచ్ ఇప్పుడు ఇది 7 ఇంచ్ పెడుతున్నాను. మనకు కుట్టనీకి అందుకు కావాలి కదా, కుట్లోకి అందుకు పోవాలి అనేసి 7 ఇంచ్ పెట్టాను. చూడండి ఎలా కట్ చేసినాను. హ్యాండ్స్ కూడా చూడండి టేప్తోనే మార్కింగ్ ఎక్కడ లేకుండా ఎలా కట్ చేశాను చూడండి. ఇప్పుడైతే దీనికి మనము లైనింగ్ ఎలా ఇది వేసుకోవాలైతే ఇది వేసుకుంటున్నాను. ఉంది కదా అనేసి లైనింగ్ ఇదే వేస్తున్నాను. ఇంకా ఇది పాయింట్ క్లాత్ అనేసి ఉంది కదా, ఇదిగోండి లైనింగ్ ఇది ఇలాగే వేసుకోవచ్చు మనం. ఇది తయారైపోయింది డ్రెస్.